తెలంగాణ బీజేపీ రాష్ట్ర కాషాయ నాయకత్వానికి వలసల భయం పట్టుకుందా? తాజాగా బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో కాషాయ పార్టీ ఆందోళన చెందుతోందా? గత ఎన్నికల ముందు కీలక నేతలు పార్టీని వీడటంతో జరిగిన నష్టం మళ్లీ జరగబోతుందా? అందుకు కొత్త పాత నేతల పంచాయతీలే కారణమా? బీజేపీ రాష్ట్ర నాయకత్వ ధోరణి కొత్త నేతలకు మింగుడు పడటం లేదా? తాజాగా మాజీ ఎంపీ సోయం బాపురావు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరగా అదే బాటలోనే మరికొంతమంది నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారా? బీజేపీలో పుట్టి పెరిగిన కాస్తో కోస్తో పేరున్న నేతలను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మిగిలిన వారంతా వలస నేతలే. 8+8 కాంబినేషన్లో ఉన్న కాషాయ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో అత్యధికులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. బీజేపీ టికెట్తో గెలిచి మాజీలైన ప్రజాప్రతినిధులు కూడా వలస వచ్చిన నేతలే. అలాంటి వారిని కాపాడుకోవటంలో బీజేపీ నాయకత్వం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితులను బట్టి కాషాయ నేతలు పార్టీని వీడుతూ తమ దారి తాము చూసుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావుతో పాటు ఆయన బంధు బలగమంతా కాంగ్రెస్ గుట్టికి చేరుకోవటం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. బాపురావు బీజేపీకి గుడ్ బై చెప్పడంతో రాష్ట్రంలో మరోసారి వలసలు ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. ఇక మరోవైపు మిషన్ 90 బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాష్ట్ర బీజేపీ గత ఎన్నికల్లో ఊహించిన విధంగా బొక్కబోర్లా పడింది. గత ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ వంటి కీలక నేతలంతా బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుకోవటం ఆ పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. రాజకీయ గత్యంతరం లేని కొంతమంది వలస నేతలే బీజేపీని పట్టుకొని ఊగిసలాడుతున్నారన్న టాక్ వినిపిస్తూ ఉండగా మరికొంతమంది అదే బాటలో రెడీ అవుతున్నారని బీజేపీ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పుకునే ప్రతిసారి నేతలు పార్టీని వీడటం ఆ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని నింపుతోందంట. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి వలసలు మొదలవ్వటంతో ఆ పార్టీలో నైరాస్యం అలుముకుంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, కొత్త నేతలు, పాత నేతల పంచాయతీలే ఈ పరిస్థితికి కారణమంటున్నారు. కొత్త నేతలు ఎవరొచ్చినా ఎప్పుడో ఒకసారి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఉద్దేశంతోనే తట్టాబుట్టా సర్దుకుంటున్నారంట. పాత నేతలు కొత్త నేతలను కలుపుకొని పోవటానికి ఇష్టపడటం లేదని, తాము ముందు నుంచి పోరాటాలు చేస్తే భోగాలు మాత్రం కొత్త నేతలు అనుభవిస్తున్నారని ఫీలింగ్ తో వారు ఉన్నారట. పార్టీలో కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలి, యువతకు పార్టీలో పెద్దపీట వేయాలన్న ఆలోచన ప్రసంగాలకే పరిమితమవుతుంది తప్ప ఆచరణలో కనిపించటం లేదు. అందుకే ఎన్నికల సమయానికి ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలపై ఆధారపడటం, వారికి టికెట్లు కేటాయించటం తాము వెనుకపడటానికి ప్రధాన కారణమన్న చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. ఏదేమైనా పార్టీ అధ్యక్షుడి పంచాయతీ, కొత్త పాత నేతల పంచాయతీలు, రాష్ట్ర నాయకత్వం వర్సెస్ ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్, ఇలా అసలేం జరుగుతుందో అంతుపట్టకుండా తయారైన బీజేపీలో మళ్లీ వలసల పర్వానికి తెర లేవటం హాట్ టాపిక్ గా మారింది.